Hello everyone, welcome to my channel Veena Govardhan. After long time we are back with a special video. అదేంటంటే మా ఊర్లో శివరాత్రి రోజు శివపార్వతుల కళ్యాణం జరిగింది. సో ఈ వీడియో మొత్తం ఆ శివపార్వతుల కళ్యాణం చూపిస్తాము. మాతో పాటు మీరు కూడా చూసేయండి. ముందుగా శివపార్వతులను అమ్మాయి వాళ్ళకి తరపున ఒకరు, అబ్బాయి వాళ్ళ తరపున ఒకరు విగ్రహాలను ముందుగానే తీసుకొని వెళ్ళారు. సో ఊరేగింపుగా వాళ్ళని గుడికి తీసుకొని వస్తున్నాము. ఓకే, లెట్స్ కంటిన్యూ. ఇక్కడ విగ్రహాలను తీసుకొని వచ్చేలోపు తలంబ్రాలని కలుపుతూ ఉన్నారు ఊర్లో ఉన్న వాళ్ళందరూ. తలంబ్రాలలో ఇలా పసుపు నూనె కలిపి రెడీ చేశారు. అలానే కళ్యాణం జరిపే చోటున ఇలా బియ్యంతో పంతులు గారు రెడీ చేసి పెట్టారు. విగ్రహాలను ఊరేగింపుగా గుడి దగ్గరికి తీసుకొని రావడం జరిగింది. ఇక్కడ ముందుగా శివుడిని ఈ ఫ్యామిలీ వాళ్ళు తీసుకొని వెళ్ళారు. వాళ్ళు గుడికి తీసుకొని వచ్చారు. వాళ్ళకి ఇలా ఆహ్వానం పలుకుతున్నారు. ఆ తర్వాత పార్వతీదేవిని కూడా తీసుకొని వస్తారు. నేను అప్పుడు చూపిస్తాను. శివుడిని తీసుకువెళ్ళినటువంటి ఫ్యామిలీ ఇలా ఊరేగింపుగా గుడికి తీసుకొని వచ్చారు. పంతులు గారు దిష్టి తీసి లోపలికి తీసుకొని వస్తున్నారు విగ్రహాన్ని. ఇలా శివుడికి ఆహ్వానం పలికి లోపలికి తీసుకొచ్చిన తర్వాత పంతులు గారు పీఠంపై కూర్చోబెట్టారు. ఇప్పుడు అమ్మవారిని తీసుకొని వస్తున్నారు. నేను ఇంతకుముందు చెప్పాను కదా, అబ్బాయిని అంటే శివుడిని ఒక ఫ్యామిలీ వాళ్ళు తీసుకొని వెళ్ళారు. అమ్మాయిని అంటే పార్వతిని ఇంకొక ఫ్యామిలీ వాళ్ళు తీసుకొని వెళ్ళారు. శివుడు ఆల్రెడీ వచ్చేసాడు కాబట్టి ఇప్పుడు పార్వతీదేవి కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు వీళ్ళకి ఆహ్వానం పలికాక లోపలికి తీసుకొని వస్తారు. ఇక్కడ పార్వతీమాతని తీసుకుని వచ్చిన తర్వాత పంతులు గారు దిష్టి తీసి లోపలికి ఆహ్వానిస్తున్నారు. విగ్రహాలు వచ్చేసాయి కాబట్టి పీఠం పైన వాళ్ళని కూర్చోబెట్టి ఇప్పుడు అభిషేకం చేయడానికి వేరే వస్త్రాలను ధరింపజేస్తూ ఉన్నారు. ఇప్పుడు అభిషేకం చేసిన తర్వాత ఇంకా కళ్యాణం స్టార్ట్ అవుతుంది. నమస్కారం చేయండి. ఓం ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతే ప్రచోదయాత్. ఇదే శ్రీమః గణాధిపతిర్నమో నమః. ఆమేనమే ఆత్మం సమయామి అత్రయో అగ్నిం సమయామి ఆలయో ఆద్యం సమయామి యుద్ధాత్మం సమయామి పుణ్యావానే పార్వతీ పరమేశ్వర వరాదేవతాయ నమః. महासंकल्पाय राजेन्द्र
సకల దేవాదేవతాని ఆగమానుతేన దివ్యావరణేన ఆదిత్యమయమానుతేన ఉమామహేశ్వర వసుంధరామి వర్ణమాయామే వర్ణమాయామే దేవతాం ధ్యాయామి గురుపూజన పూజాం అలయక్షరం బుద్ధిరం భవం ఓం ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో ధన్యే ప్రచోదయాత్ ఇతి శ్రీమహ గణాధిపతిర్నమో నమః నామయామే ఆత్మం సమయామే అత్రయో అగ్నిం సమయామే ఆలయో యజ్ఞోపరూపం ధారయామి సత్యం జవరేణ వరచింతయామి అమృతామశేషం ఉత్తరామశనా మహమ్మాయే లోకమాగా ఇది శ్రీ మహాపరమేశ్వరి దేవతాభ్యో నమో నమః సిద్ధోదకేన స్నానం ఇప్పటి వరకు మనం అభిషేకం అంతా జరిగింది చూసాం కదా, ఎంత బాగా జరిగిందో. శివుడు ఎలాగో అభిషేక ప్రియుడు కాబట్టి మనం ఇంత టైం తీసుకొని కూడా అభిషేకం చేశాము. ఇప్పుడు మళ్ళొకసారి నీట్గా కడిగేసి వివాహానికి సంబంధించినటువంటి దుస్తువులను పంతులు గారు కట్టిస్తూ ఉన్నారు. ముందుగా శివయ్యని రెడీ చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత పార్వతీమాతకి కూడా చీర కట్టిస్తున్నారు. ఇక్కడ పెళ్ళికి బాసింగం కడుతున్నారు శివుడికి. ఆ తర్వాత పార్వతీమాతకి కూడా చీర కట్టి రెడీ చేసి తనని కూడా పెళ్లి కూతురుగా రెడీ చేస్తున్నారు. మొత్తం రెడీ చేసిన తర్వాత మనం ఒకసారి ఫైనల్గా ఎలా ఉందో లుక్ అనేది చూద్దాం. ఇక్కడ పార్వతీమాతకి కూడా బాసింగం కడుతూ ఉన్నారు. ఇంకా ఫైనల్గా రెడీ అయిన తర్వాత వాళ్ళు ఇలా స్టేజ్ పైనకి వచ్చేసారు.
सहस्राणि चक्षाग्निखे प्रभवादि षष्टि संवत्सर ఎక్కడైనా పెళ్లిలో తాళిని ముందుగా పెళ్లి కూతురు యొక్క మేనమామ పెళ్లిలో కూర్చున్నటువంటి పెద్దలందరికీ తీసుకువెళ్ళి చూపిస్తారు కదా, అందరూ మొక్కుతూ ఉంటారు. సో మేము ఇక్కడ కూడా అలానే ఫాలో అయ్యాము. పెళ్లి కూతురు మేనమామలాగా మా హస్బెండ్ ఇక్కడ ఉన్నారు. సో తనకి పంతులు గారు అమ్మవారికి వేయవలసినటువంటి తాళిని ఇచ్చారు. తను గుడిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తీసుకువెళ్ళి ఆ తాళిని మొక్కిస్తూ ఉన్నారు. అందరూ మొక్కిన తర్వాత చివరగా పంతులు గారికి ఇచ్చేశారు. పంతులు గారు ఒకసారి గుడిలో ఆ తాళిని ఉంచి దేవుడి దగ్గర పూజ చేసి తీసుకువచ్చి ఇక్కడ కళ్యాణం జరిగేటువంటి ప్లేస్లో మళ్ళీ రిటర్న్ ఇచ్చేశారు. ఆ తర్వాత కళ్యాణం యథావిధిగా కొనసాగింది. ఆ తర్వాత మాంగళ్య ధారణ జరిగేటప్పుడు మీరు తర్వాత చూస్తారు. లెట్స్ కంటిన్యూ. ఇప్పుడు ఒక్కొక్కరుగా పెళ్లి మీద కూర్చున్నటువంటి వాళ్ళందరూ తలంబ్రాలు పోస్తూ ఉన్నారు. అమ్మాయి వాళ్ళ సైడు అండ్ అబ్బాయి వాళ్ళ సైడు ఇద్దరు కూడా దంపతులు కూర్చున్నారు కదా, వాళ్ళు ఒకరి తర్వాత ఒకరు దంపతుల మీద తలంబ్రాలు పోస్తూ ఉన్నారు. चित्रो बाबर देवा
ఈ విధంగా మహాశివరాత్రి సందర్భంగా మా ఊర్లో శివపార్వతుల కళ్యాణం మీకు చూపించిన విధంగా చాలా అద్భుతంగా జరిగింది. కళ్యాణం జరిగిన తర్వాత మేము అమ్మవారికి ఒక్కొక్కరుగా బియ్యం పోస్తూ ఉన్నాము. ముందుగా మీరు ఈ వీడియోలో చూసినట్లయితే కళ్యాణం పైన కూర్చున్న వాళ్ళు ముందుగా అమ్మవారికి బియ్యం పోసారు, వాళ్ళ తరపు వాళ్ళు. ఆ తర్వాత ఇంకా మిగిలిన వాళ్ళని కూడా ఎవరినైనా బియ్యం పోయమని చెప్తూ ఉంటే నేను కూడా వెళ్ళాను. నేను కూడా వెళ్ళి అమ్మవారికి నా చేతులతో బియ్యం పోస్తూ ఉన్నాను. ఈ అవకాశం నాకు దొరికినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. చూశారు కదా, మా ఊర్లో మహాశివరాత్రి సందర్భంగా శివపార్వతుల కళ్యాణం ఎంత బాగా జరిగిందో. మేము ఈ కళ్యాణంలో పాల్గొన్నందుకు చాలా అదృష్టంగా భావిస్తున్నాము. అందరికీ శివయ్య